హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనేది ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను ఇది క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నాను లైనింగ్ కోసము. ఈ క్రేప్ క్లాత్ వచ్చి 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే సాటిన్ క్లాత్ కూడా తీసుకోవచ్చు. సాటిన్ క్లాత్ తీసుకొని లోపల వైపు కాటన్ క్లాత్ కూడా వేసుకోవచ్చు. అంటే మొత్తం 3 లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ క్లాత్, సాటిన్ క్లాత్, దాని లోపల వచ్చి కాటన్ క్లాత్, ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దానికోసం క్రేప్ క్లాత్ అయితే తీసుకొని ఇది నేను 4 మడతలు ఒకేసారి వేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చి 15 ఇంచులు అయితే ఉంది. అయితే మనం ప్రిన్సెస్ కట్లో కట్ చేసుకునేప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు 16 ఇంచులకైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇది 16 ఇంచులు తీసుకొని మనము బ్యాక్ పార్ట్కి ఒక 1 ఇంచ్ తగ్గి మళ్ళీ కింది వైపు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసేసుకుంటాను. ఇది నాకు ఆ చెస్ట్ విడ్త్కి సరిపోయింది కాబట్టి నేను 4 మడతలు ఒకేసారి వేసుకొని అయితే కట్ చేసుకున్నాను. మీరు చెస్ట్ లూజ్ అనేది ఎంత ఉంటుందో ఒకసారి చూసుకున్న తర్వాత మీకు చెస్ట్ లూజ్ వస్తుంది అనుకుంటే ఒకేసారి అయితే కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ క్లాతులు బాగా జారిపోతూ ఉంటాయి, మనకి కట్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే కొద్దిగా ఈజీగా ఉంటుందని నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చి 15 ఇంచులు అయితే ఉంది కదా, మనం ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా అది పెట్టుకుంది. ఇక్కడ కింది వైపు అయితే నేను 1 ఇంచ్ అనేది తీసేసుకున్నాను. ఇప్పుడు ఇది షోల్డర్ వచ్చి మనకి 15 ఇంచులు అయితే ఉంది. దాంట్లో సగము 7.5 ఇంచులకి ఇక్కడ షోల్డర్ విడ్త్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఆర్మ్ హోల్ డౌన్ కోసం 7.5 ఇంచులు అయితే మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ మళ్ళీ 7.5 ఇంచులు మనకి స్ట్రైట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ మనకి ఒక ఎల్ షేప్ అనేది వచ్చేలాగైతే పైన షోల్డర్ దగ్గర నుంచి కింది వరకు ఇట్లా లైన్ అనేది వేసేసుకోండి. అయితే ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చి 35 ఇంచులు అయితే ఉంది. అంటే మనకి పావు తక్కువ 9 ఇంచులు వస్తుంది మనకని నేను ఒక పావు ఇంచు కలుపుకొని 9 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ విడ్త్ అనేది ఆర్మ్ హోల్ నుంచి వెళ్ళి మనకి నెక్ వైపుకి చూసుకోవాలి కదా, ఎప్పుడైనా సరే బోట్ నెక్ అనేది నేను ఇక్కడ 3 ఇంచులు అయితే ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది నెక్ డౌన్ దగ్గర తీసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ లూజ్ వచ్చి మనకి 16 ఇంచులు అయితే ఉంది. దాంట్లో సగం 8 ఇంచులు అయితే వచ్చేసింది. అయితే ఇప్పుడు నేను నెక్ దగ్గర వేసుకునే మార్కింగ్స్ అనేవి మీకు ఏమీ కూడా అవసరం లేదు దీనికి, ఎందుకంటే పైన మనం నెట్ క్లాత్ జాయింట్ వేసుకున్న తర్వాత అయితే కట్ చేసుకోవాలి. కాకపోతే మీకు అర్థం అవ్వాలి అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. మీకు ఇంత క్లాత్ లేదు అని అనుకుంటే మీరు ఫస్ట్ పేపర్ పైన కట్ చేసుకొని మీరు తర్వాత క్లాత్ కట్ చేసుకుంటే మీ క్లాత్ అనేది కొద్దిగా సేవ్ అవుతుంది అనమాట. మీ క్లాత్ ఎక్కువ లేదు అనుకుంటే కనుక. చూసారు కదా, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ నెక్ డీప్ అనేది 10 ఇంచులు ఉంది ఈ బ్లౌజ్ కోసం కాబట్టి నేను 10 ఇంచుల కిందికి మార్కింగ్ వేసుకున్నాను. మీకు బ్యాక్ నెక్ డీప్ అనేది ఎంతైతే ఉంటుందో అంత తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. దానికోసం మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చి లెంత్ 16 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు షోల్డర్ కోసం 7.5 ఇంచులు మనం బ్యాక్ పార్ట్కి ఎంతైతే వేసుకుంటామో సేమ్ అంతే 7.5 ఇంచులు. కింద ఆర్మ్ హోల్ డౌన్ కోసం కూడా 7 ఇంచులు అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఫ్రంట్ నెక్ అనేది ఎంతైతే డీప్ ఉంటుందో అక్కడి వరకు అనమాట. మీరు 6.5 లేకపోతే 7 ఇంచులు కొంచెం డీప్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే 7 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే 7 ఇంచులకి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎంతైతే ఉంటుందో అక్కడి వరకు, తర్వాత ఆర్మ్ హోల్ వైపు 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని ఇవి రెండింటిని కలిపి ఇట్లా ఒక చిన్న క్రాస్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా లైన్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు వచ్చి మనకి ఇది ఫ్రంట్ పార్ట్ కోసం డిజైన్ చేసుకోవడానికి నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది తీసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్ట్ 16 ఇంచులు అయితే ఉంది కదా, ఇది క్లాత్ పైన వేసుకొని పైన మనకి నెట్ క్లాత్ అయితే తీసుకున్నాం కదా, 16 ఇంచుల లెంత్ అనేది తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఈ క్లాత్ అనేది కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే మీకు అయిపోతుంది అనమాట. మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. మీకు ఒకవేళ లైనింగ్ క్లాత్ డైరెక్ట్గా కట్ చేసుకోవడం రాదు అనుకుంటే ఫస్ట్ పేపర్ మీద ట్రై చేసి తర్వాత మీరు బ్లౌజ్ పైన అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి 15 ఇంచులు కదా, ఇది బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఈ 15 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ వేసుకొని షోల్డర్ కోసం 7.5 ఇంచులు అనేది వచ్చేలాగా ఇట్లా మార్కింగ్ వేసుకొని మీరు ఈ బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవచ్చు.
మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఫస్ట్ నెక్ మార్కింగ్స్ వేసిన తర్వాత నేనైతే ఈ క్లాత్ని మనం లోపల వేసుకునే క్లాత్ని అయితే కట్ చేసి చూపించాను. మీకు ఒకవేళ అంత క్లాత్ లేదనుకుంటే మీరు పేపర్ పైన కట్ చేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కటింగ్ అయితే చూసాం కదా, స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కోసం అయితే దీన్ని స్టిచ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఒక క్రాస్ పీస్ అయితే కట్ చేసుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, దానికి నెక్ దగ్గర అయితే దీన్ని జాయింట్ వేసేసుకుంటున్నాను. ఈ క్రాస్ పీస్ని డబల్ ఫోల్డింగ్ అనేది వేసుకున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకొని ఇప్పుడు ఇది మనకి క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తే ఒక 1/2 ఇంచ్ అనేది వెడల్పుగా 1/2 ఇంచ్ వెడల్పుతో అయితే వస్తుంది. ఇప్పుడైతే క్లాత్ని చిన్నగా అక్కడక్కడ టక్స్ లాగా అయితే పెట్టుకొని తర్వాత దీన్ని మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పైనుంచి వెళ్ళి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ ఇది మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని రివర్స్లోకి తిప్పేసుకొని మనం ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, దీన్ని ఈ విధంగా వెనుకకి తిప్పుకొని మనం ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. నేను క్లాత్ని ఇటువైపు తిప్పి మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే మనకు నెట్ క్లాత్ పైనుంచి వెళ్ళి కూడా లోపల ఉన్న క్లాత్ అనేది నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఈ విధంగా వేసుకుంటే ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనకి పైన నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదా, దాన్ని ఈ విధంగా జాయింట్ వేసుకోవాలో చూద్దాము. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కదా, ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మనం కట్ చేసుకున్న ఈ నెట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీనిపైన అయితే కదలకుండా ఇట్లా చిన్న చిన్న పిన్స్ అనేది మనకి ఉంటాయి కదా, ఆ పిన్స్ అనేది పెట్టుకొని కదలకుండా ఇప్పుడు మనం నెక్ కోసం ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, అక్కడ దీన్ని అయితే జాయింట్ వేసేసుకోవాలన్నమాట. క్లాత్ అంతా కూడా నీట్గా సర్దుకొని ముడతలు అనేవి ఎక్కడ కూడా రాకుండా కొద్దిగా నెమ్మదిగా అయితే పైన మనం నెక్ కోసం ఇక్కడ స్టిచ్ చేసుకున్నాం కదా, దీనిపైన అయితే జాయింట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి లోపల లైనింగ్కి పైన క్లాత్కి కూడా మొత్తం కలిపి జాయింట్ అయితే వేసుకుంటున్నాను చుట్టూ కూడా. మీకు డైరెక్ట్గా స్టిచ్ చేయడం రాదు అనుకుంటే ఫస్ట్ ఈ బ్లౌజ్ క్లాత్ని కింద పరుచుకొని నీట్గా మొత్తం కూడా కదలకుండా క్లాత్ మొత్తం కూడా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇది జాయింట్ వేసుకుంటే క్లాత్ అనేది కదలకుండా నీట్గా అయితే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా జాయింట్ అయితే వేసుకున్నాను. తర్వాత మనకి ఇంకా నీట్గా కనిపించాలి అని చెప్పేసి నేను ఇక్కడ ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను అనమాట. మనము ఇప్పుడు పైన నెక్ దగ్గర అయితే వేసుకున్నాం కదా, ఇక్కడ మనకి ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇది వచ్చి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ డీప్ అయితే 3.5 ఇంచులు అయితే తీసుకున్నాం కదా, ఆ 3.5 ఇంచులు నెక్ డౌన్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు నెక్ మీరు కావాలనుకుంటే పైపింగ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇప్పుడు మనం లోపల పార్ట్కి ఒక క్రాస్ పీస్ కట్ చేసుకొని మనం దాన్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్ దగ్గర సేమ్ అదే విధంగా పైన అయితే మనం 3.5 ఇంచుల నెక్ అయితే తీసుకుంటాం కదా, అక్కడ అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అయితే నాకు అక్కడ చిన్న క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి నేనైతే మీకు చెప్తున్నాను. ఇప్పుడైతే సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా మనకి పైన నెక్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్కి అయితే ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ చేసుకొని ఇది మొత్తం కూడా కలిపి నేను ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మొత్తం జాయింట్ అయితే వేసుకున్నామో అదే జాయింట్ అయితే ఇక్కడ నేను చేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకున్నాను. దీన్ని ఫ్రంట్ పార్ట్కి నేను నెక్ కట్ చేసుకొని స్టిచ్ చేసేది క్లిప్ అనేది మిస్ అయిందండి. అది వచ్చి మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చి నేను 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. చూసారు కదా, బ్యాక్ పార్ట్కి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మధ్యలోకి క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని నేను ఎక్స్ట్రాస్ అయితే ఈ విధంగా తీస్తున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇదే విధంగా అయితే క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకొని మనకి చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి వెళ్ళి నేను పావు తక్కువ 3 ఇంచులు లేకపోతే 3 ఇంచులు కావాలన్నా కానీ తీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా 3 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత మనకి షోల్డర్ దగ్గర నుంచి నేను 3 ఇంచులకి నెక్ షోల్డర్ వెడల్పు అనేది 3 ఇంచులు ఉండేలాగా అనమాట తీసుకొని ఇట్లా ఒక బాక్స్ షేప్ అనేది తీసుకొని దీంట్లోనే మనకి బోట్ షేప్ అయితే వేసేసుకున్నాను. కింద అయితే చిన్నగా మనకు ఒక డ్రాప్ అనేది వచ్చేలాగా అనమాట, మరి నెక్ అనేది ప్లెయిన్గా లేకుండా ఇట్లా ఒక 2.5 ఇంచుల కిందికి మళ్ళీ ఇక్కడ చిన్న లీఫ్ షేప్ అనేది వచ్చేలాగా అయితే కట్ చేసుకొని
తర్వాత మనకి పైన బోట్ షేప్ రావాలి కదా, దానికోసం కూడా నెక్ అయితే కట్ చేసుకున్నాను. సేమ్ మనకి ఫ్రంట్ పార్ట్ కూడా దీని మనకి బ్యాక్ పార్ట్కి ఏ విధంగా 3 ఇంచులు తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్కి కూడా నేను 3.5 ఇంచులు తీసుకున్నాను. సేమ్ ఇదే విధంగా ఒక క్రాస్ పీస్ని కట్ చేసుకొని దీన్ని మనకి నెక్కి అయితే నేను జాయింట్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్ చేశానండి. చూసారు కదా, ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఒక క్లాత్ని క్రాస్ పీస్ అయితే కట్ చేసుకొని దీన్ని మనకి నెక్ అనేది ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే షేప్లో ఈ పీస్ అనేది నెక్కు మొత్తం కూడా జాయింట్ వేసుకుంటున్నాను. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మన వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి. చూసారు కదా, మనం నెక్ అనేది ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో ఈ పీస్ అంతా కూడా అదే షేప్లో మొత్తం కూడా జాయింట్ వేసుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే కనుక కొద్దిగా నెమ్మదిగా క్లాత్ అయితే సాగకుండా, మనకు నెట్ క్లాత్ అనేది ఎక్కువ సాగుతుంది, అదేవిధంగా తొందరగా చిరిగిపోతుంది కాబట్టి కొద్దిగా నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోండి. ఈ పీస్ని మొత్తం నెక్ అంతా కూడా ఈ విధంగా జాయింట్ వేసుకున్న తర్వాత క్లాత్ని చిన్నగా అక్కడక్కడ ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా మనం క్లాత్ అనేది అక్కడక్కడ చిన్న టక్స్ అనేది పెట్టుకుంటే మనకి దీన్ని రివర్స్లో తిప్పేసుకున్నప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. చూసారు కదా, దీన్ని ఈ విధంగా రివర్స్లోకి తిప్పేసుకొని కింది నుంచి వెళ్ళి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మనము నెట్ క్లాత్లు వాడినప్పుడు ఈ విధంగా క్రాస్ పీస్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా అయితే కనిపిస్తుంది. మనకి కార్నర్స్ దగ్గర క్లాత్ అనేది ముడతలు రాకుండా కొద్దిగా నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోండి. మీకు మొత్తం క్లాత్ మనకి క్రాస్ పీసే ఉంటుంది కాబట్టి మనము ఎటువైపు తిప్పినా కానీ క్లాత్ సాగుతుంది కాబట్టి మనకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నాను. మనకి నెక్ అయితే జాయింట్ చేసుకున్న పీస్ ఉంది కదా, అది ఎంత నీట్గా అయితే వచ్చిందో చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. మనకి బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది. దీనికి ఓపెన్ అనేది నేను సైడ్కి అయితే తీసుకుంటున్నాను. అందుకోసమనే మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ పార్ట్కి కానీ నేను ఓపెన్ అనేది ఎక్కడ కూడా పెట్టుకోలేదు. దీనికి సైడ్కి ఓపెన్ అనేది తీసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిన తర్వాత నేను బ్యాక్ పార్ట్కి డాట్స్ అయితే వేసుకొని కింద నడుము పార్ట్కి అయితే మనం నడుము పట్టి అనేది వేసుకుంటాం కదా, అదైతే స్టిచ్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు ఇవి రెండు పార్ట్స్ని కలిపి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని కలిపి షోల్డర్స్ దగ్గర అయితే జాయింట్ వేసేసుకుంటున్నాను. ఇవి రెండు షోల్డర్స్ జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ వేసుకొని నేను సైడ్కి కూడా ఒక సైడ్కి మనము ఓపెన్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇంకొక సైడ్ నేను జాయింట్ అయితే వేసేసుకుంటాను. చూసారు కదా, రెండు కూడా షోల్డర్స్ జాయింట్ వేసుకున్న తర్వాత మనకి క్లాత్ అనేది ఎక్కడన్నా కొద్దిగా ఎక్స్ట్రాగా వచ్చినట్టు అనిపిస్తే ఆ క్లాత్ అనేది కొద్దిగా మనకి ఎక్కువ తీసుకోకుండా నీట్గా అయితే రెండు షోల్డర్స్ కూడా సమానంగా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ క్లాత్ ఏదన్నా ఎక్స్ట్రా వస్తే ఆ క్లాత్ని ఈ విధంగా నీట్గా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి నేను హ్యాండ్స్ అయితే వేసేసుకొని తర్వాత మనం సైడ్లు కూడా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే బ్యాక్ పార్ట్కి ఓపెన్ అనేది తీసుకోవచ్చు, లేదు అనుకుంటే సైడ్కి జిప్ వేసుకోవచ్చు, లేదు అని అంటే మీకు మామూలుగా ఉక్సల పట్టి కాజల పట్టి అయినా కానీ స్టిచ్ చేసుకోవచ్చు సైడ్కి. నేను మొత్తం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉందో చూపిస్తాను.
దీనికైతే హ్యాండ్స్ జాయింట్ వేసుకొని నేను సైడ్లు కూడా జాయింట్ అయితే వేసేసుకున్నాను. చూసారు కదా మన బ్లౌజ్ అనేది మొత్తం కూడా ఇలా అయితే వచ్చింది. అయితే దీంట్లో నేను ఓపెన్ అనేది సైడ్కి అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే జిప్ అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీకు మామూలుగా ఉక్సులు పట్టి కాజాల పట్టి ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో అలా అయినా కానీ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి బ్యాక్ ఓపెన్ అనేది తీసుకోవచ్చు, కాకపోతే మనకి నెక్ అనేది అంత నీట్గా కనిపించదని నేను సైడ్కి ఓపెన్ అనేది పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా ఈ విధంగా. అయితే దీంట్లో ఫ్రంట్లో కూడా మనము సింగిల్ టక్స్ బ్లౌజ్ లాగా అయితే స్టిచ్ చేశాను దీన్ని నేను. చూసారు కదా ఈ విధంగా చిన్న చిన్న టక్స్ అనేది మనకి ఒక 1/2 ఇంచ్ కన్నా కొద్దిగా వెడల్పుగా టక్స్ అనేది ఇక్కడ నేను వేసుకున్నాను అనమాట. డాట్స్ అయితే వేసుకున్నాను నేను. ప్రిన్సెస్ కట్ అయితే ఇది స్టిచ్ చేయలేదు. మనకి కింద నడుము పట్టి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా మొత్తం మనకు బ్యాక్ పార్ట్కి ఏ విధంగా డాట్స్ అయితే వేసుకుంటామో అదేవిధంగా డాట్స్ అయితే నేను ఫ్రంట్ పార్ట్కి కూడా, కాకపోతే కొద్దిగా వెడల్పుగా అనమాట. మనం బ్యాక్లో వేసే డాట్స్ కంటే కూడా కొద్దిగా వెడల్పుగా అయితే ఈ డాట్స్ అనేది తీసుకొని వెనకైతే మనము ఈ విధంగా చిన్న కీ హోల్ అనేది పెట్టుకున్నాం కదా, దానికి నేను థ్రెడ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట. మనకి మొత్తం బ్లౌజ్ అనేది రెడీ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి మన ఛానల్లో కొత్తగా వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.